హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగలతో క్యారెట్ పొంగనాలనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఒక ఎండుమిర్చి, ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలండి. ఇవి ఒక 20 వరకు ఉంటాయన్నమాట. ఒక పావు టీ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ దాకా సోంపు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 టేబుల్ స్పూన్లు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి నీళ్ళేమీ వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందామండి. తర్వాత ఒక కప్ వచ్చేసి నానబెట్టిన నల్ల శనగలు అనమాట. అరకప్ వచ్చి పెసరపప్పు తీసుకున్నాము. నానబెట్టి ఒక పావు గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ముందు నీళ్లు వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్లు వేసుకుని ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మరీ పేస్ట్‌లాగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. దీన్ని కొంచెం మనం ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఇలా కలుపుకుందాము. పిండి వచ్చేసి మనకి లైట్ అవుతుందనమాట. మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి గట్టిగా లేకుండా చక్కగా సాఫ్ట్‌గా ఫ్లఫీగా వస్తుంది. రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని ఇలా తురిమి పెట్టుకున్నామండి. దాన్ని వేసుకుందాం. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకొని వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మొత్తం చక్కగా కలిపేసుకుందాము. శనగలు అప్పటికప్పుడు నానవు కాబట్టి నేను చిన్న టిప్ చెప్తానండి. నేను ఎప్పుడు ఫాలో అయ్యేదనమాట. ఈ టిప్ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తాను. మీరు కావాలంటే అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కావాలంటే దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగానే ఒక హాఫ్ కిలో శనగలు నానబెట్టుకొని పెట్టుకున్నామనుకోండి, చక్కగా నానిన తర్వాత నీరంతా వంపేసేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకున్నామనుకోండి, 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మామూలుగా నీళ్ళల్లో వేసుకున్నామంటే ఒక 5 నిమిషాల్లో నార్మల్‌గా అయిపోతాయండి. యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నూనె కాగింది. చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, చాలా బావుంటుందనమాట. చట్నీ ఏమి అవసరం లేదు. కావాలంటే కొబ్బరి చట్నీతో చాలా బావుంటుందండి ఇది. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకున్నామనుకోండి, చక్కగా అన్ని పక్కల మనకి ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. కలుపుకుంటా వేయించుకుందాము. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మన ఛానల్‌లో వచ్చేసి చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్ కానివ్వండి, డిన్నర్ రెసిపీస్ కానివ్వండి, ఇన్‌స్టంట్ రెసిపీస్ ఉన్నాయి. స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయనమాట. తీసేసుకుందాము. మిగతా పిండి కూడా మనం ఇలానే రెడీ చేసుకుందామండి. నూనె అస్సలు పీల్చవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా గుల్ల గుల్లగా వచ్చినాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.